హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. ఈరోజు నేను ధనుర్మాసంలో వేసుకునే ముగ్గులు అయితే వేసి చూపిస్తాను. చూడండి, ఈ ధనుర్మాసానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ ధనుర్మాసం అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తి భూమి మీదకు వస్తాడని అందరూ నమ్ముతుంటారు కదండి. ఈ మాసంలో స్వర్గపు దారులు కూడా తెరుచుకుంటాయి అనేది మన పెద్దల నమ్మకం. అందుకోసమే విష్ణుమూర్తి భూలోకంలో ఉంటాడని ఈ మార్నింగ్ లేచి మన ఆడవాళ్ళందరూ మంచిగా ఈ గీతల ముగ్గులు వేసుకొని విష్ణు నామస్మరణ చేస్తూ ఉంటారు. అయితే ఈ నెల మొత్తం కూడా గొబ్బిళ్ళు పెట్టుకుంటారండి. ఆవు పేడను ముద్దలుగా చేసి పసుపు కుంకాలు పెట్టుకుంటుంటారు. ఇవన్నీ విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంటాయి, మన సిటీలో అయితే ఉండవు. ముఖ్యంగా ఈ ముగ్గులు అయితే వేసుకుంటుంటాము. ఈ ముగ్గులు మనం గీతలతో వేసుకుంటాము. అలానే వీటిని వైకుంఠ వాకిళ్ళు అని కూడా అంటుంటారు, నెలగంటు ముగ్గులు అంటారు. ఈ విధంగా అయితే ముగ్గులు మనం వేసుకుంటుంటాము ఈ నెల మొత్తం. అయితే ఈ ముగ్గుల లోపల బాణం, ధనస్సు, అలానే శంకు, చక్రాలు, గుమ్మడికాయ, నిచ్చెన, ఇలా కొన్ని విష్ణుమూర్తికి ఇష్టమైనవి వేసుకుంటూ అంటుంటారు మా అమ్మ చెప్పేది. అయితే నేను ఆ ముగ్గులు మా అమ్మ వేసుకునేది గుమ్మడికాయ, అట్లనే శంకు, చక్రము, నిచ్చెన, ఉయ్యాల, ఇట్లా రకరకాలుగా ధనస్సు, ముఖ్యంగా ధనస్సు వేస్తూ ఉంటారండి. అలానే ఈ ముగ్గులు వేసుకునేటప్పుడు ఆ విష్ణు నామస్మరణ చేసుకుంటే చాలా మంచిదండి. ఏ విధంగా అయినా దేవుడిని తలుచుకుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఆ విధంగా వేసుకుంటారు. నేను మధ్యలో సూర్యుడు అనుకొని వేసుకున్నానండి. ఈ విధంగా ఈ ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసినవి కొన్ని అయితే వేసి చూపించాను. నేను కూడా వేసి చాలా రోజులు అయిందండి. చిన్నప్పుడు బాగా వేసేదాన్ని, ఇప్పుడు మళ్ళీ మీకోసం వేసి చూపిస్తున్నాను. నేను చాలా వరకు మర్చిపోయాను. కాకుంటే మళ్ళీ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను కొంచెం ఖాళీ ఉండి వేసుకుందామని అయితే వేసుకుంటున్నాను. అలానే సెకండ్ వన్ వేస్తున్నా. ఈ గీతల్లోనే రకరకాల ముగ్గులు వేసుకోవచ్చండి, చాలా బాగా వేసుకోవచ్చు. నేను ముగ్గుతో కూడా వేస్తాను, అంటే వైట్ ఫ్లోర్. నేను ఆల్రెడీ చిన్న ముగ్గు వేసుకోవడానికైతే బ్లాక్ బోర్డ్ తెచ్చి పెట్టుకున్నాను. దాంట్లో పెద్దగా అయితే రావట్లేదు ముగ్గులు, అందుకే మళ్ళీ జాజుతో అయితే వేసి చూపిస్తున్నాను. ఈ ముగ్గులు ఈ ధనుర్మాసంలో ఈ ముగ్గులు అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంటి ముందు వేసుకుంటూ ఉంటారు కదండి. మీరు వేసుకుంటారా ఇలాంటి ముగ్గులు? ఒకసారి మీకు ఈ ముగ్గుల గురించి తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. అలానే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది థర్డ్ వన్ వేస్తున్నానండి.
సింపుల్గా వేసుకోవచ్చు. 4 గీతలు పెట్టుకొని సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ముందు కూడా చాలాసార్లు వేసాను. ఒకసారి నా ఛానల్ని ఎవరైనా చెక్ చేయండి. ముందుకు వెళ్ళి చూస్తే కొన్ని ముగ్గులు అయితే కనిపిస్తాయి. ఇంకొన్ని వేసి మీకు చూపిస్తాను. కంప్లీట్ అయిపోయిందండి. ఈ ముగ్గులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.